ఈరోజైతే మా అమ్మ బోటి గోంగూర కర్రీ చేస్తుంది. సో నేను వీడియో తీసుకుంటానంటే ఒక విజిల్ అయిన తర్వాత తీసేసిందనమాట. తీసేసి మళ్ళీ అందులోనే కొన్ని వాటరు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ విజిల్ పెట్టింది. ఇంకా అది బాగా విజిల్ అయిన తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అయితే ఇందాక మనం ఉడకపెట్టుకున్న బోటీని కూడా అయితే వేసేసి కొంచెం కారం, వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసింది. ఇంకో విజిల్ పెట్టిందనమాట. ఇంకా వేరే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకుని గోంగూర కూడా బాగా మగ్గపెట్టుకుంది. ఇంకా కుక్కర్లో విజిల్ తీసేసి ఇదైతే కళాయిలో అయితే వేసుకుని కొంచెం మసాలా వేసి కొంచెం అయితే బాయిల్ చేసింది. ఈలోపు మనం మగ్గిపోయిన గోంగూరను అయితే పేస్ట్ చేసేసుకుని ఇందులో అయితే వేసేసింది అనమాట. వేసేసిన తర్వాత ఎక్కువసేపు ఏం పట్టదు మనకి టైము, ఓన్లీ 2-3 మినిట్స్ పడుతుంది అనమాట. అంతే, గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే మరి.